ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి బ్రెజా ZXi CNG. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత దీనికి మనం కట్టవలసిన ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి, తర్వాత మనకు ఈఎంఐ రూపంలో ఎంతవరకు డౌన్ పేమెంట్ కడితే మనకు ఈ కార్ మనం సొంతం చేసుకోవచ్చు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బ్రెజా ZXi CNG యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 12,21,000 పడుతుంది. దీని యొక్క TCS 1% మనం చెల్లించినట్లయితే 12,210 రూపాయలు. అదేవిధంగా ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ 1+2 ఇయర్స్కి 38,972 రూపాయలు. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 17% 2,07,510 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా దీని యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 1,60,000 కిలోమీటర్స్కి 25,820 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటుగా టెంపరరీ రిజిస్ట్రేషన్, హైపోథెకేషన్, అదేవిధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం 4,685 రూపాయలు మాత్రం చెల్లించాలి. ఈ వెహికల్కి బేసిక్ కిట్ కోసం వచ్చేసి 8,410 రూపాయలు చెల్లించాలి. ఇక టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,18,667 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్కి మనం ఈ వెహికల్ని మనం డైరెక్ట్గా సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ వెహికల్ని కొంత డౌన్ పేమెంట్ కట్టి అంటే ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% వరకు మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, గమనించగలరు. అదేవిధంగా మీరు ఈఎంఐలో ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. ఇక మనం ఈ వెహికల్ని ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12,21,000 కాగా మనకు 80% లోన్ వచ్చినట్లయితే 9,76,800 రూపాయలు మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకు చూసుకున్నట్లయితే ప్రతి నెల మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 20,874 రూపాయలు పడుతుంది. 60 నెలల వరకు మనం చెల్లించాలి ప్రతి నెల చొప్పున. ఇక ఏదైతే మనం లోన్ అమౌంట్ తీసుకున్నామో ఆ లోన్ అమౌంట్కి 5 సంవత్సరాలకు గాను మనకు పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 2,75,668 రూపాయల అక్షరాలు మనకు అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది 5 సంవత్సరాలకు గాను. ఇక డౌన్ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో, ఉదాహరణకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,60,667 రూపాయలకు గాను మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ 9,76,800 రూపాయలను తీసేసినట్లయితే వచ్చినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ 5,41,867 రూపాయలు చెల్లించినట్లయితే మనకు డౌన్ పేమెంట్ కింద ఈ వెహికల్ మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేను ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు, అది సపరేట్గా ఛార్జెస్ అనేవి పడవచ్చు. అది ఎంత పడతాయి అనేది మీకు మరోసారి షోరూంలో మీకు ఎగ్జిక్యూటివ్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించండి. ఫ్రెండ్స్, ఇది మారుతి సుజుకి బ్రెజా యొక్క ZXi CNG యొక్క ఫుల్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.